హాయ్ ఫ్రెండ్స్, ఇల్లంతా ఆనందమనే మన బ్లాగ్ ఛానల్స్లో నేనైతే గుడికి వెళ్ళానండి. నేను మా అబ్బాయి కూడా గుడికి వెళ్ళామండి. కాటారమ్మ టెంపుల్కి వెళ్ళాము. అంటే ఇక్కడి నుంచి చాలా దూరం అండి. మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలా అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారి గుడి అండి. సో నేను మా అబ్బాయి అయితే వెళ్తున్నాము. సో అక్కడైతే మీకు కూడా ఈ వీడియో షేర్ చేస్తామనిపించింది. ఏదనుకుంటే అది జరుగుతుంది 100% అని అందరూ అంటున్నారు. ఇక్కడైతే కనుక రెడ్ కలర్లో ఏంటి అనుకుంటారు కదా, ఒక వృక్షం అనేది ఉందండి. ఓడల చెట్టు ఉంది. సో ఆ చెట్టుకి అందరూ కూడా ముడుపులు కడుతున్నారండి ఎక్కువగా. అంటే మనం ఏదనుకుంటే అది జరుగుతుందంట. సో అందరూ కూడా 108 ప్రదర్శనలు చేస్తూ ఈ ముడుపులు అనేది కడుతున్నారనమాట ఈ చెట్టు దగ్గర. చూడండి ఆ చెట్టు అనేది ఎంత పెద్దగా ఉందో, ఆ చెట్టు చుట్టూ కూడా కట్టేస్తున్నారనమాట. మన ఛానల్లో చెప్పాను కదండి స్టార్టింగ్లోనే నేను. ఎందుకంటే నేను ట్రావెల్ కావచ్చు, లేదంటే మనకి ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళింది కానీ ఏదైనా కానీ మన ఛానల్లో ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనేసి అన్నాను కదా. సో అందుకోసమే నేను వెళ్ళిన ప్లేస్ కూడా మీది ప్రతీది కూడా నేను మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. నేను ఇంకా మంచిగా తీయాలి అనుకుంటే జనాలు చాలా ఉంటారండి. ఆల్మోస్ట్ ఫుల్ ఉంటారు. మేమైతే 3 o'clock 4 o'clock వెళ్తున్నాము. జనాలు అనేది ఎక్కువగా ఉంటారు. సో జనంలో తీయడం కొంచెం కష్టమే. వీడియో తీయకూడదని గట్రా రూల్స్ ఏమీ లేదండి. ఇక్కడ ఒక్కొక్కసారి ఈ ముడుపు ఒక్కొక్క ప్రైజెస్ అనేది ఉంటుందన్నమాట. ఒక్కసారి 150 ఉండొచ్చు, 250 ఉండొచ్చు, 200, 300. ఒక్కొక్కసారి అయితే చాలా ప్రైజెస్ అనేది ఇలాగా చెట్టుకంటూ ఎన్ని ముడుపులు కట్టారంటే అది ఒక్కొక్కసారి సంవత్సరానికి ఒక్కసారి లేదా 6 నెలలకు ఒక్కసారి ఈ ముడుపులన్నీ తీసి హోమం అనేది చేస్తారంటండి. ఏం చేస్తారు అని తల కొట్టుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తారు అంటే కనుక ఈ ముడుపులన్నీ తీసి హోమం చేసేటప్పుడు, పెద్ద హోమం చేసేటప్పుడు హోమంలో వేసేస్తారంటండి. పాడేస్తారా, ఏం చేస్తారు అనుకుంటా ఉన్నాను కానీ నేనైతే లేదంటండి, హోమంలో వేసేస్తారంటే ఈ ముడుపులన్నీని. సో అక్కడ చెట్టులా కనిపిస్తుంది కదా వృక్షం అనేది మనకి. అక్కడ అమ్మవార్లు లోన్ ఉన్నారండి. షెడ్లా కనిపిస్తుంది కదా, అమ్మవారు లైన్గా ఉన్నారనమాట. సో ఆ అమ్మవారికి దండం పెట్టుకొని అక్కడ వరకు ఆ 108 అన్నవాళ్ళు చేతిలో ముడుపులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మా అబ్బాయి కూడా తిరుగుతున్నాడండి. చాలామంది మనకి అన్ని 108 అనుకున్న వాళ్ళు 108 మనకి స్లిప్ వస్తుందండి. ఆల్రెడీ మనం ఎక్కడైతే అది కొబ్బరికాయ తీసుకుంటామో మనకి అక్కడ టోకెన్ అనేది వేరే దుక్కునిస్తారు. దాంట్లో ఎన్నిసార్లు అనుకోవాలి మంత్రం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్రం అంట. సో ఆ మంత్రం చదువుకుంటూ 108 ప్రదర్శనలు అనేది చెయ్యాలి. చేస్తూ కొంచెం టైం పడుతుందండి. మినిమం 1.5 hour 1 hour పడుతుంది. ఒక్కొక్కరికి 2 hours కూడా పడుతుంది. నేను తిరగట్లేదండి, మా అబ్బాయి తిరుగుతున్నాడు పాపం. మా అబ్బాయి అయితే 1 hourలో తిరిగేశాడు. చూసారు కదా, ఇలా కాటారమ్మ టెంపుల్ అనేది మంచి ఫేమస్ అయిన టెంపుల్ అండి. ఫేమస్ ఎందుకు అయిందంటే కనుక మనం అనుకున్నట్టు మనకి ఫస్ట్ వారంతో కాదండి, 2వ వారంలోనే మనకి ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. మినిమం 9 వారాలు వెళ్ళాలంటండి అమ్మవారి గుడికి. అమ్మవారిని దర్శనం చేసుకొని సేమ్ ముడుపు చేతిలో పట్టుకుని 108 ప్రదర్శనలు చేసుకుంటూ మనం ఏదైతే అనుకుంటున్నామో అది అక్కడ ముడుపు అనేది కట్టేసేయాలన్నమాట. అలా 9 వారాలు చేయాలంట. 9 వారాలు చేశాక మనకి లాస్ట్ వారంలో ఏం చేయాలనేది నేను పూర్తి వీడియో చూడండి, చెప్పేస్తాను మీకు. లాస్ట్ వారంలో ఏం చేయాలి ముడుపు కట్టేశాక అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఎవరైనా తెలియని వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు, మీకు ఎవరైనా దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరైనా కూడా ఈ కాటారమ్మ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకురండి. చాలా మంచి జరుగుతుందని అందరూ అంటున్నారు. మేమైతే 2 weeks అవుతుందండి. 2 weeks నుంచి కూడా వెళ్తున్నాం అనమాట. 2 వారాలు వెళ్తున్నాము.
ఈ వీక్ అయితే మార్నింగ్ వెళ్ళాలా ఏం వెళ్ళాలని ఆలోచించుకోవాలండి. ఎందుకంటే కనుక అమ్మవారు అంత శక్తివంతమైన అమ్మవారు, వెళ్ళకుండా అయితే ఉండలేము. 9 వారాలు వెళ్ళాలి కాబట్టి. సో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరైనా పిల్లలు ఆడపిల్లలు పుట్టుతున్నారు కదా చాలామందికి, ఆడపిల్లలు పుట్టేవాళ్ళు మగపిల్లలు కావాలనుకునే వాళ్ళకి ఇలాగా ఏవేవో కోరికలండి, వాళ్ళ పర్సనల్ కోరికలన్నీ కూడా ఇక్కడ ఉయ్యాళ్ళు అనేది అమ్ముతున్నారనమాట. ఆ ఉయ్యాళ్ళు కడితే పిల్లల కోసం అంటండి, పిల్లలు పుట్టలేని వాళ్ళ కోసం మొక్కుకుంటే కనుక అలాగా ఇక్కడైతే కనుక అలా కట్టేస్తున్నారు. చాలామంది ఏంటంటే ఇక్కడైతే ఇలా కడుతున్నారండి. వేరే దుక్కున అది నేను మరొక వీడియో తీస్తాను. అక్కడ ఏంటో మరి తెలియదు కానీ నాకైతే కనుక టాబ్లెట్లు కడుతున్నారు, మెడిషను, ఇంకా ఏమేమి వాళ్ళ ఫోటోలు, తాళాలు ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో. ఎన్ని తాళం కప్పలు వేసేస్తున్నారో ఏంటో తెలియదు కానీ అంత క్లారిటీగా నేను అడగలేదు. మనకి ఆరోగ్యకరంగా కానీ లేదా వేరేగా కానీ అనుకుంటున్నారనుకుంటా నాకు తెలిసి. నేనైతే కనుక పాత అమ్మవారి గుడికి వెళ్ళేసి మళ్ళీ కొత్త గుడి కాడికి అయితే వచ్చేస్తానండి. ఆ గుడి కూడా మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇదైతే కనుక లాస్ట్ మూమెంట్లో తీసానండి నేను తీద్దాంలే తర్వాత తీద్దాం అనుకుంటూ తీయలేదు. సో లాస్ట్లో అయితే కనుక ఒక 2 గంటలు పడుతుంది కదా. సో నేను 5 నిమిషాల వీడియో మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో, ఎవరికైనా ఉపయోగపడవచ్చు, ఎవరైనా మనలాగే ఏదైనా అనుకున్న కోరిక నెరవేరాలి ఆ దేవి మహత్యంతో అనుకుంటూ నేనైతే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. చూడండి, అందరూ ముసలివాళ్ళు కాదు, చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే స్కూల్ పిల్లలు కూడా వెళ్తున్నారండి. ఇక్కడ వేరే విషయం ఏంటంటే ఏజ్ అయిన వాళ్ళు ఉన్నారు, స్కూల్ పిల్లలు ఉన్నారు, మిడిల్స్ వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారండి. ప్రతి ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు, చూసారు కదా మీరు. కాలేజీ అమ్మాయిలు కానీ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడానండి. అందరూ బుక్లో నోట్ చేసుకుంటున్నారు. కొంతమంది పువ్వులు వేస్తూ కౌంట్ చేసుకుంటున్నారండి. 108 ఫస్టే లెక్క పెట్టేసుకుని కవర్లో ఆ పువ్వులతో కూడా కౌంట్ చేసుకుంటున్నారు. చాలామంది ఫోన్లో కౌంట్ చేసుకుంటున్నారు. లేదంటే ఇంకొకరు వెళ్తే వాళ్ళు చూస్తున్నారండి. వాళ్ళ నాన్నగారు ఎన్ని తిరిగితే అన్ని రౌండ్లు కౌంటింగ్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఈ అమ్మవారి చాలా శక్తివంతమైంది కాబట్టి మీరు వెళ్ళండి, దర్శనం చేసుకోండి. ఇలాగా మీకు గుడి కూడా చూపిస్తానండి. అక్కడ ముడుపు కట్టేశాక లాస్ట్లో ఈ గుడికి ఎప్పుడైనా దర్శనం చేసుకోవాలి అనుకుంటే కనుక కింద అయితే లింక్ పెడతానండి. మీకు ఏమన్నా కోరికలుండి మీరు వెళ్ళాలి ఈ టెంపుల్కి, అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కింద అయితే లింక్ పెడతాను, వెళ్ళి దర్శనం చేసుకోవచ్చండి. మీరు పక్కనే అమ్మవారు కూడా ఉన్నారండి. దర్శనం చేసుకుని ఇంకా మనం బయటకు వచ్చేయచ్చు అనమాట. నేనైతే కనుక అక్కడే ఉన్నాను ఇంకాని, ఎందుకంటే మా అబ్బాయి అయితే కనుక అక్కడే ముడుపు కట్టాడండి. అమ్మవారి ముందే కట్టాడు, ఎక్కడ ఖాళీ లేదు, ప్లేస్ లేదు. సో అమ్మవారి దగ్గర త్రిశూలం ఉంది కదా, అక్కడే అమ్మవారి దగ్గర అయితే కట్టేసామండి. ఈ వీడియో అయితే అందరికీ షేర్ అవ్వాలి, అందరూ చూడాలి, అమ్మవారిని అందరూ దర్శనం చేసుకోవాలి అనే ఉద్దేశంతో మాత్రం నేనైతే షేర్ చేస్తున్నానండి. ఖచ్చితంగా వెళ్ళండి, అమ్మవారిని దర్శనం చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.